కేంద్రం రైతుల పంటలకు కనీసం మద్దతు ధర పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేవైఎం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకుడు మోట పలుకుల తిరుపతి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంటల కనీస మద్దతు ధరను ఈ సంవత్సరం పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతుల యొక్క శ్రేయస్సు కోరుకునే మోడీ రైతు బాంధవుడిగా కిసాన్ సామాన్ నిధి నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధరను పెంచాలని అన్నారు. గతంలో కనీస మద్దతులు ధరలు చాలా తక్కువగా ఉండేవని, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభిస్తుందని, రైతుల యొక్క ఆదాయాలు పెరిగాయని, తద్వారా రైతుల జీవితాలు బాగుపడ్డాయని, అందుకోసమే మరోసారి అధికారం నరేంద్ర మోడీకి ఇచ్చారని తెలిపారు. 8 నుంచి 10,000 రూపాయల సబ్సిడీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మరి రైతుల కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నది. రైతులకు సబ్సిడీ పేర్లపైన ట్రాక్టర్లను కూడా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తా ఉన్నది. మరి గతంలో మనం చూసుకున్నట్లయితే మన యొక్క కనీస మద్దతు ధర ఎట్లుండేనంటే 100లలో ఉండే, నేడు 1000 దాటిపోతా ఉన్నది. ఈ ప్రాంతంలో వరి, పత్తి ఎక్కువ పండిస్తూ ఉంటారు. మరి ఈ పత్తికి, వరికి ఈ సంవత్సరానికి మరి మద్దతు ధర పెంచిన నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జనవరి నుంచి జనవరి వడ్ల కొనుగోలు కేంద్రాలలో మరి వడ్లను మరి ఎక్కడ కూడా బోనస్ ఇప్పటి వరకు కూడా ప్రకటించారు. రెండోది, వడ్డ కటింగ్ పేరు మీద కూడా ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితి. ఇక మూడో విషయానికి వస్తే రైతు బంధు, దాన్ని రైతు భరోసాగా మార్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు పెంచినటువంటి రైతు భరోసా అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో వల్లే. గత ప్రభుత్వం టీఆర్ఎస్ని చూసినట్టయితే సీజన్ స్టార్ట్ కాగానే రైతు బంధు పేరు మీద రైతులలో పడేది. ఇక ఇక్కడ 7,500 15,000 ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కాలయాపన చేస్తారు. ఈ సర్వే అంటాడు, ఆ కమిటీ అంటాడు, ఈ కమిటీ అంటూ ఈ కాలయాపన చేస్తూ ప్రజలను, రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది నవవంచక పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ఈ కాంగ్రెస్ పార్టీ పాలనకు సరైనటువంటి గుణపాఠం చెప్పాలంటే మరి రైతులు, మహిళలు, సపన్న వర్గం కూడా మరి మేల్కొనవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీకి